చూస్తే వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏమిటండి? ఊళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలమ్మా. పెట్టి ఏం కోరాలో తెలుసు, నాకు తెలియదు, నన్ను కాపాడు, అదే కోర. ఇది గొప్ప కోరిక. ఏమి అడగద్దు, డబ్బు కావాలి, పిల్లలు కావాలి అడగద్దు. డబ్బు ఇచ్చామని డబ్బు ఇస్తాడు, ₹1,00,00,000 ఇస్తాడు, కోటికి సరిపడా డబ్బు ఇస్తాడు. దెబ్బకు మొత్తం డాక్టర్ పట్టుకుపోతాడు. 2 కిడ్నీలు పాడయ్యాయండి, అది అరకోటి, ఇది అరకోటి తీయండి అంటాడు. ఏమైంది నీ కోటి ఇక్కడ? కోటి అడగడం కంటే కిడ్నీ అడగడం మంచిది కదా. పోనీ కిడ్నీ అడిగామనుకో విష్ణుమూర్తిని, కిడ్నీ ఇస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయనుకో, కరోనా వచ్చింది అంటారు, మొత్తం వ్యాధి నిరోధక శక్తి పోయింది, అది ఎవడిస్తాడు? అందుకే భగవంతుడిని ఏది అడగకూడదు. ఏదైనా అడిగితే అదే ఇస్తాడు. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడమ్మా, అది దైవ కరుణ. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఏది తెలివైన పనో మీరే ఆలోచించుకోండి. నిజానికి నాకు తెలియదు, నన్ను కాపాడు కూడా అక్కర్లేదు, అదే ఆయనకి తెలుసు. ఏదో మనస్సులో భయం ఉంటుంది కదా కొంచెం, అందుకని పరమాత్మ ఏం అడగాలో నాకేం తెలియదే, నన్ను కాపాడు అంటే వెనకాల సుదర్శన చక్రం పెట్టి మన కాపాడతాడు. ఆయన ప్రార్థిస్తే ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏంటంటే భగవంతుడిని ప్రార్థన చేస్తే డబ్బులు అవే వస్తాయి. మరి డబ్బులు మనం వేరే అడగక్కర్లేదు. మహావిష్ణువుని ప్రార్థిస్తే వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏమిటండి? ఊళ్ళో